భారతీయ పారిశ్రామికవేత్తలు అంతర్జాతీయ విపణి వేదికల్లో ఉనికి సాధించడం మొదలుపెట్టి 1-2 దశాబ్దాలు అవుతుందేమో. అందున మార్కెట్ లీడర్ స్థాయికి చేరడం ఆషామాషీ వ్యవహారం కాదు. అలాంటిది ఫ్రెంచ్ కంపెనీ ఒకటి ఖండాంతరాలు దాటొచ్చి భారతదేశంలో ఓ దక్షిణాది రాష్ట్రంలోని సిమెంట్ కంపెనీలో 2710 కోట్ల పెట్టుబడులు పెట్టిందంటే ఆ కంపెనీ ఎంత విశిష్టమైనదై ఉండాలి? ఆ కంపెనీకి ఎంత అద్భుత చరిత్ర, పారిశ్రామిక పరిభాషలో ట్రాక్ రికార్డు ఉండి ఉండాలి? ఆ ఘనత సొంతం చేసుకున్నది వైఎస్ జగన్ కు చెందిన భారతీ సిమెంట్. ఇందుకు అవసరమైన పరిణామాల క్రమంలో ప్రతి వ్యవహారానికి జగన్ అవలంబించిన సూత్రం ఒక్కటే, అదే అధికారం. మన దేశంలో పరిశ్రమ స్థాపనకు, నిర్మాణానికి ముందు వెనుక సవాలక్ష సమస్యలు. చిన్న పరిశ్రమ పెట్టాలన్నా నేటికి రకరకాల ప్రభుత్వ విభాగాల చుట్టూ ఏళ్ల తరబడి తిరగాల్సిన పరిస్థితి. సంప్రదాయక పరిశ్రమలకు ప్రణాళికా దశ నుంచి నిధుల సమీకరణ, నిర్మాణం, నిర్వహణ కత్తిమీద సామే. అందులోనూ ఉత్పాదక పరిశ్రమల్లో లాభాలు రావాలంటే ఏళ్లూ పూళ్లూ ఆగాల్సిందే. ఇక సిమెంట్ రంగం విషయానికి వస్తే మన రాష్ట్రంలో గత 15 ఏళ్లలో కొత్తగా సిమెంట్ కంపెనీలేమీ రాలేదు. ఉన్న కంపెనీలే మనుగడ సాగించడానికి అష్టకష్టాలు పడుతున్నాయి. కానీ పరిశ్రమ ఏర్పాటుకు మూలధనం, ముడిసరుకు కోసం గనులు, ప్లాంట్ల నిర్మాణానికి అడగ్గానే లభించే బ్యాంకు రుణాలు అన్నీ అందుబాటులో ఉన్న సంస్థ ఒకే ఒక్కటి, భారతీ సిమెంట్ కంపెనీ. మరి అది కాకపోతే పెట్టుబడులకు మంచి కంపెనీ మరేది అని పెర్ఫిసిమ్ భావించి ఉండవచ్చు. అందుకే జగన్ కంపెనీలో 51% వాటా కొనుగోలు చేసుండొచ్చు. కాకపోతే ఏర్పాటై 4 ఏళ్లు పూర్తిగా నిండని భారతీ సిమెంట్ కి ఇంత విలువ ఎలా వచ్చింది అన్న అనుమానాలు సామాన్యుడికి చాలా సామాన్యంగా కలగడం అత్యంత సామాన్యం. జగన్ పేరు ముందు వైఎస్ అన్న 2 అక్షరాలు లేకపోతే ఆ 2 అక్షరాల తరువాత రాజశేఖర్ రెడ్డి అన్న పేరున్న వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పరిపాలించకపోతే భారతీ సిమెంట్ స్థాయి ఏంటి? అసలు దాని మనుగడ సాధ్యమేనా? చూద్దాం. సిమెంటు పరిశ్రమ స్థాపించడం సులభమే, కానీ దానికి ప్రభుత్వం నుంచి అనుమతులు సంపాదించడం చాలా కష్టం. ప్రత్యేకించి పర్యావరణ అనుమతులు ఒక పట్టాన మంజూరు కావు. ఇక సిమెంటు ఉత్పత్తికి ముడిసరుకైన సున్నపురాయి గనుల లీజు దొరకడం దుర్లభమే. మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే గనుల లీజు కోసం ఎన్నో పాత, కొత్త కంపెనీల దరఖాస్తులు ఏళ్ల తరబడి మగ్గిపోతున్నాయి. ఇక పెట్టుబడి సంపాదించడం మరో పెద్ద సమస్య. సొంతంగా 100 కోట్ల పెట్టుబడి పెట్టగలిగితే తప్ప కంపెనీ స్థాపించే ఆశలు కూడా అనవసరమే. ఇక బ్యాంకు రుణాలు సాధించడం మామూలు మనుషుల వల్ల అయ్యే పని కాదు. అన్ని కష్టాలు పడి పరిశ్రమ మొదలు పెట్టగలిగితే ఉత్పత్తి ప్రారంభమయ్యాక ఎన్నాళ్లకో అప్పులు తీరేది, ఆ తరువాతే లాభాలు దక్కేది. ఇవన్నీ మామూలు పారిశ్రామికవేత్తలు ఎదుర్కోవలసిన కష్టనష్టాలు. కానీ వాటన్నింటినీ ఒక్క క్షణంలో తుడిచిపెట్టేసే సామర్థ్యమున్న మంత్రం ఒకే ఒక్కటి, అధికారం. ఆ ప్రాథమిక సూత్రం తెలిసినా దాన్ని వాడుకునే తెలివితేటలున్న వ్యక్తి జగన్. సరిగ్గా ఆయన అదే పని చేశాడు. అందుకే భారతీ సిమెంట్ ఇవాళ అంతర్జాతీయ ఖ్యాతి గడిస్తోంది. జగన్ కి సిమెంట్ పరిశ్రమ పెట్టాలన్న ఆలోచన వచ్చిన నాటి నుంచే దానికి కావలసిన అనుమతులన్నీ అప్రతిహతంగా వచ్చిపడ్డాయి. భారతీ సిమెంట్ కు ఏ దశలోనూ అడ్డంకి అన్నదే తెలియదు. పరిశ్రమ స్థాపనకు కావలసిన అనుమతులన్నీ చకచకా వచ్చేశాయి. దరఖాస్తు చేయడమే తరువాయి, అనుమతులు మంజూరే. మరో దశ ముడిసరుకైన సున్నపురాయి గనుల లీజు. భారతీ సిమెంట్ కి 2007లోనే మార్చి 27న రాష్ట్ర ప్రభుత్వం 2037.52 ఎకరాల సున్నపురాయి నిక్షేపాలను 30 ఏళ్ల లీజుకు ఇచ్చేసింది. వాటిలో నిక్షేపాలు లేవన్న కారణంతో కంపెనీ 475.16 ఎకరాలు వెనక్కిచ్చేసింది. అంత నిజాయితీగా వ్యవహరించిన కంపెనీని ప్రభుత్వం మన్నించొద్దా? అందుకే 2009 ఫిబ్రవరి 3న 39.55 ఎకరాల భూమిని, సరిగ్గా 23 రోజుల తరువాత మరో 79.37 ఎకరాల వ్యవసాయ భూమిని భారతీ సిమెంట్ కొనుగోలు చేస్తే ప్రభుత్వం వాటికి భూగరిష్ట పరిమితి చట్టం నుంచి మినహాయింపు ఇచ్చిపెట్టింది. ఇక పరిశ్రమ నిర్మాణం మరో ముచ్చట. ఫ్యాక్టరీ కట్టుకోవడానికి భూమి కావాలి కదా. రాష్ట్ర ప్రభుత్వం 487.20 ఎకరాల నేలను ఎకరా ₹1,00,000 చొప్పున కేటాయించింది.
అంత మాత్రానికే జరగరాని అకృత్యమేదో జరిగినట్టు విమర్శలు చెలరేగేసరికి నాటి వైఎస్ సర్కారు ఆ భూమిని బహిరంగ వేలానికి పెట్టింది. ఆ వేలంలో ఇక మరెవ్వరూ పాల్గొనకపోవడం గమనార్హం. ఫలితం జగన్ కంపెనీ ప్రభుత్వం అంతకు ముందే నిర్ధారించిన ₹1,00,000 వెలకు ఆ భూములను చట్టబద్ధంగా కొనుగోలు చేసింది. అలా పరిశ్రమ స్థాపనకు కావలసిన భూములు కూడా సమకూరాయి. అలా కంపెనీకి పెట్టుబడికి కావలసిన సొమ్ములు, ముడిసరుకు కోసం లీజుకు గనులు, సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి భూములు అన్నీ సమకూడిన తరువాత మిగిలిన ప్రక్రియ ఒకే ఒక్కటి: బ్యాంకు రుణాలు. సాధారణంగా భారీ స్థాయి ప్రాజెక్టులకు బ్యాంకు రుణాలు రావడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కడపలో పెట్టిన ఈ కంపెనీ సిమెంటు తయారీ ప్రతిపాదిత సామర్థ్యం తొలి దశలో ఏటా 22.5 లక్షల టన్నులు, రెండో దశలో సామర్థ్యాన్ని రెట్టింపు అంటే 45 లక్షల టన్నులు చేయాలన్నది ప్రణాళిక. ఆ యూనిట్ల నిర్మాణం కోసం బ్యాంకు రుణాలు కావాలంటూ దరఖాస్తులు పెట్టుకున్నదే తడవుగా ప్రభుత్వ రంగ బ్యాంకులు 1,030 కోట్ల రూపాయల రుణం మంజూరు చేసేశాయి. ఈ వ్యవహారంలో లీడ్ బ్యాంక్ గా వ్యవహరించినది ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఓబీసీ జూబ్లీహిల్స్ శాఖ, ఆంధ్ర బ్యాంకు సోమాజిగూడ శాఖ, ఇండియన్ బ్యాంకు కోటి శాఖలతో పాటు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంకుల బెంగళూరు శాఖలు రుణాలు మంజూరు చేశాయి. కంపెనీ కొత్తది, వ్యాపారంలో యాజమాన్యం సామర్థ్యం తెలీదు, కొల్లెటరల్ సెక్యూరిటీలు లేనేలేవు. అయినా తొలి విడతలో 350 కోట్లు రుణమిచ్చాయి. మొదటి దశ ప్లాంటు నిర్మాణం పూర్తి కాకుండానే రెండో దశ ప్లాంటు నిర్మాణం కోసం మలి విడతలో 430 కోట్లు అప్పు ఇట్టే పుట్టింది. అంత జరిగాక నిర్మాణ వ్యయం భారీగా పెరిగిందన్న కారణం చూపితే మరో విడతలో 250 కోట్ల రుణం ఇట్టే మంజూరైంది. రాజశేఖర రెడ్డి మరణం తరువాత ఆ సొమ్ము విడుదల ఆగింది. ఏ పరిశ్రమకైనా రుణ మంజూరుకు 1,00,000 ప్రశ్నలు వేసే బ్యాంకులు భారతీ సిమెంట్ కి అతి స్వల్ప కాలంలోనే 1000 కోట్లు ఇచ్చేశాయి. ఆ సమయంలో వైఎస్ఆర్ఏ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక ఈ వ్యవహారంలో లీడ్ బ్యాంక్ గా వ్యవహరించిన ఓరియంటల్ బ్యాంక్ లో ఆ సమయంలో డైరెక్టర్ గా ఉన్న విజయసాయి రెడ్డి వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తుడు మాత్రమే కాదు, వైఎస్ తండ్రి కొడుకులకు వ్యక్తిగత ఆడిటర్ కూడా. అంతేకాదు, జగన్ కే చెందిన సండూర్ పవర్ కంపెనీలో విజయసాయి రెడ్డి డైరెక్టర్ గాను పనిచేశారు. ఆ సమయంలో సండూర్ పవర్ కి భారతీ సిమెంట్ లో 2 లక్షల దాకా షేర్లున్నాయి. అంటే విజయసాయి రెడ్డి భారతీ సిమెంట్ లో పరోక్షంగా ఆసక్తి కలిగున్న వ్యక్తి అన్నమాట. ఇక రుణాల మంజూరుకు సమస్య ఏముంటుంది? పెట్టుబడి, ముడిసరుకు, పరిశ్రమ నిర్మాణ స్థలం, నిర్మాణానికి రుణాలు. ఒక కంపెనీకి ప్రాథమికంగా పని ప్రారంభించడానికి ఇంతకంటే కావలసినవేముంటాయి? వాటన్నింటినీ భారతీ సిమెంట్ అత్యంత స్వల్ప వ్యవధిలోనే సమకూర్చుకోవడం విశేషం. నిజానికి ఏ పరిశ్రమకైనా ముందస్తు ప్రక్రియలు ఇంత సరళంగా జరిగిపోతే దేశాభివృద్ధి సులువుగా సాధించవచ్చు. కానీ మన వ్యవస్థలో ఈ ప్రక్రియలేమీ అంత సులభతరం కావు. సాధారణ పారిశ్రామికవేత్త ఎవరైనా సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలంటే నేటికి మన దేశంలో దశాబ్దాల తరబడి తిరగాల్సిన పరిస్థితి. కానీ జగన్ కంపెనీకి అవేమీ అడ్డు రాలేదు, చకచకా పనులు జరిగిపోయాయి. ఈ మొత్తం వ్యవహారం చూస్తే ప్రయోగశాలలో ఆదర్శ పరిస్థితుల్లో నిర్దిష్ట కాలావధిలో ప్రయోగం పూర్తయినట్టు ఈ కంపెనీ వ్యవహారం జరిగిందన్న సంగతి అర్థమై తీరుతుంది. సిమెంట్ కంపెనీ స్థాపన, స్నేహితుల పెట్టుబడులు, గనుల లీజులు, బ్యాంకు రుణాలు, పరిశ్రమ ఉత్పత్తి ప్రారంభించిన అతి కొద్ది రోజులకే అంతర్జాతీయ స్థాయి కొనుగోలుదారు, ఆ బయ్యర్ కోసం మెజారిటీ వాటా వదులుకున్న ప్రమోటర్. ఈ పరిణామ క్రమమంతా చక్కటి వ్యూహకర్త ఒకరు అద్భుతంగా రచించిన పథకంలో అంకాలన్నీ వరుస క్రమంలో ఏ ఆటంకమూ లేకుండా జరిగిపోయిన తీరు కళ్లకు కడుతుంది. పకడ్బందీ స్క్రీన్ ప్లేతో ఊపిరి సలపనీయకుండా తీసిన సినిమాలాగే ఈ కథ విజయవంతమైంది. ఫలితం జగన్ కి 3,000 కోట్లు, అదనంగా 49% వాటా మిగులు. ఈ కథ మొత్తానికి ఆయువు పట్టు, జగన్ వాటా పెట్టుబడి ఒకే ఒక్కటి, అదే అధికారం. జగన్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టిన వారెవరు? 10% పెట్టుబడి కూడా పెట్టని జగన్ కి 80% వాటా ఉంటే 90% పెట్టుబడి పెట్టిన వారు